వయసులో యేసు ప్రభు బాప్తిసం పొందారు. 3.5 సంవత్సరం సేవ చేశారు. ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగించబడి మరణించి విశ్రాంతి దినమున నిత్య విశ్రాంతి తీసుకొని ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు తిరిగి లేచారు. తాను బ్రతికి సేవ చేస్తున్న దినాలలో యేసు ప్రభు చెప్పారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన కొట్టి శ్రమపరిచి సిలువేస్తారు, ఆయన్ను చంపుతారు, 3వ దినమున మరలా తిరిగి ఆయన లేపబడతాడని చెప్పారు. తాను చెప్పిన లేఖన ప్రకారమే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభు తాను చెప్పిన విధముగా తిరిగి లెగిస్తాడని ఆయన మాటలు నమ్మిన కొంతమంది స్త్రీలు ఆదివారం పెందలకడనే లేచి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును తీసుకొని సమాధి యొద్దకు వెళ్ళారు. మరి ఇక్కడ చాలామంది స్త్రీలు వచ్చారు. ఈ రోజున యేసు ప్రభు తిరిగి లేచాడని. మరి ఎంతమంది సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలం తీసుకొచ్చారో మరి నాకు తెలియదు. మేము అలా తీసుకొని వచ్చాము అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా ఏం చెప్పండి. ఇచ్చారా? ఊరికే ఒక హల్లెలూయా ఉచితంగా వచ్చిందని చెప్తే సరిపో. సుగంధ ద్రవ్యములు పరిమళ తైలం తీసుకొచ్చిన వాళ్ళు చెప్పండి అని చెప్పారు. స్త్రీలు తీసుకొచ్చారు యేసు ప్రభు సమాధి. అయితే ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వాళ్ళకు వర్తమానం అందింది. మీకంటే ముందుగా ఆయన తాను చెప్పినట్టుగా గలిలయకు వెళ్తున్నారని చెప్పారు. మీరు అక్కడ చూస్తారు ఆయన అని వారికి ఒక వర్తమానం చెప్పబడింది. మంచిది. పునరుద్ధానుడు యేసు ప్రభు పునరుద్ధానం కాకపోతే ఈరోజు మనమందరం ఈ విధంగా ఆరాధించేవారం కాదు. ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచినందువలనే ఆయన నమ్మిన బిడలమైన మనకు ఒక బలమైన సాక్ష్య ఆధారం కలిగింది. ఎంతోమంది మహనీయులు గొప్పవారు మరణించారు, కానీ వారు తిరిగి లేవలేదు. ఒక యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు గనుక ఈయనే నిజమైన దేవుని కుమారుడు, ఆయనే దైవమని మనమందరము నమ్మి విశ్వసించడానికి కారణం ఒక పునరుద్ధానం. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు చెప్పారు, పునరుద్ధానము నేనే, జీవము నేనే అని చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడును ఎన్నటికీ చనిపోడు. చూడండి, ఇక్కడ పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ప్రభు చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా సరే అతను తిరిగి బ్రతుకుతాడు, బ్రతికిన వాడు మరెన్నడూ చనిపోడు అని యేసు ప్రభు చెప్తున్నారు. మనమందరము యేసునందు విశ్వాసం ఉంచిన వారు. మనం చనిపోయినప్పుడు తిరిగి మరలా మనం బ్రతుకుతామని యేసు ప్రభు చెప్తున్నారు. అక్కడ చెప్పబడిన మాట మనలో ఉన్న విశ్వాసమే, యేసునందు మనలో ఉన్న విశ్వాసం మనల్ని బ్రతికిస్తుందని మనం గ్రహించవలసిన విషయం అది. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడయ్యను. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వాక్యం కూడా మనం చదువుకుందాం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు
దానిని వినేటటువంటి వారు జీవిస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత 29వ వాక్యం చూడండి. మేలు చెయ్యువారు జీవ పునరుత్థానమునకును, కీడు చెయ్యువారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు. మనుష్య కుమారుని యొక్క శబ్దం, దేవుని కుమారుని యొక్క శబ్దం మృతులు వినేటటువంటి గడియ ఆసన్నమయ్యింది. మేలు చేసేటటువంటి వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసేవారు తీర్పు పునరుత్థానానికి లేపబడతారు. అందరూ తలలపైకి ఎత్తి చూడాలి. మేలు చేసేవారు జీవ పునరుత్థానం, కీడు చేసేవారు తీర్పు పునరుత్థానం. ఇక్కడ ఎన్ని పునరుత్థానాలు మనం చూస్తున్నాం? మేలు కీడు కాదు, ఎన్ని పునరుత్థానాలు కనబడుతున్నాయి? 2 పునరుత్థానాల్ని మనం చూస్తున్నాం. ఒకటి జీవ పునరుత్థానము, రెండవది తీర్పు పునరుత్థానం. మొదటి పునరుత్థానం జీవ పునరుత్థానము, రెండవ పునరుత్థానము తీర్పు పునరుత్థానం. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఈ ఫ్యాన్కి లేచిపోతుంది, బైబిల్ లేచిపోతుంది. మొదటి పునరుత్థానములో పాలుగలిగిన వారు ధన్యులు. మనం ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వాక్యంలో ఏం చదువుతున్నామంటే, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. మొదటి పునరుత్థానము జీవ పురాణం. ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందేవారు ధన్యులు, వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు. రెండవ పునరుత్థానం ఉంది కదా, అది తీర్పు పునరుత్థానం. రెండవ పునరుత్థానం ఉన్నది, అది తీర్పు పునరుత్థానం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మొదటి పునరుత్థానములోనే మనం పాలు పొందాలని వాక్యం చెప్తుంది. ఈ మొదటి పునరుత్థానములో మనం పాలు పొందితేనే మనం ధన్యులమని వాక్యం చెప్తుంది. పరిశుద్ధులైనటువంటి వారు ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందుతారు. ఈ మొదటి పునరుత్థానములో 5 వరుసలు ఉంటాయి. రెండవ పునరుత్థానములో 2 వరుసలు మాత్రమే ఉంటాయి. మొదటి పునరుత్థాన వరుసలు, రెండవ పునరుత్థాన వరుసలు కలిపి ఎన్ని అవుతున్నాయి? 7 వరుసలు అవుతున్నాయి. ఈ మొదటి పునరుత్థానములో ఉన్నటువంటి ఈ యొక్క 5 వరుసల్లో మొట్టమొదటి వరుస, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈ మొదటి పునరుత్థానములో మొట్టమొదటి వరుస ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో, అనగా మరణించినటువంటి వారిలో మొట్టమొదటిగా లేపబడినది ఎవరు? ప్రభైన యేసు క్రీస్తు లేపబడి ఉన్నాడు. కొరింథీ సంఘములో కొంతమంది క్రీస్తు మృతులలో నుండి లేపబడలేదు అని కొంతమంది అలా నమ్మేవారు. యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడలేదు, ఆయన మృతులని లేపబడి పునరుత్థానుడు కాలేదు అని కొరింథీ సంఘంలో కూడా కొంతమంది ఆయన పునరుత్థానమును గురించి అనుమానించే వాళ్ళు ఉన్నారు. ఈ విషయం కూడా అక్కడ 12వ వాక్యంలో పౌలు చెప్పారు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చూడమైన దేవుని బిడలారా, క్రీస్తు మృతులలో నుండి లేపబడలేదు, మృతులు ఎలాగున లేపబడతారు అని వాళ్ళకి
ఒక సందేహం, అనుమానం ఉండేది. అలా లేపబడకపోతే మనం ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మనం నమ్మిన విశ్వాసము వ్యర్థమే. ఆయన మృతులలో నుండి లేచినటువంటి వారిలో ప్రథమ ఫలముగా మొదటి పునరుద్ధానములో మొదటి వరుస క్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అది సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయములో అక్కడే 23వ వాక్యం మనం గమనించినప్పుడు, ప్రతివాడు తన తన వరుసలోని బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఈ మొదటి పునరుద్ధానములో మొదటి వరుస క్రీస్తు. ఆయన వచ్చినప్పుడు రెండవదిగా ఆ మొదటి పునరుద్ధానం రెండవ వరుస ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారికి పునరుద్ధానం కలుగుతుంది. ఆయన వారు ఎవరు అంటే, ప్రభైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడని నమ్మి, ఆయనే దేవుడని నోటితో ఒప్పుకొని విశ్వసించి, బాప్తిస్మ సత్యానికి లోబడి, ఆయన పంపిన పరిశుద్ధాత్మతో నింపబడి, ఆయన అనుగ్రహించిన ఉపదేశ సత్యములలో తమ జీవితములను నూతనపరుచుకొని పరిపూర్ణపరుచుకున్నటువంటి వారే ఆయన వారు. ప్రభైన యేసు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. మొదటి పునరుద్ధానములో రెండో వరుసగా లేపబడుతున్నది ఎవరంటే, సంఘములో ఉన్నటువంటి సంపూర్ణముగా పరిశుద్ధపరుచుకున్న వారు ఆయన వారు లేపబడతారు. సంఘములో కూడా రెండు భాగాలు మనం చూస్తాం. ఒకటి సంపూర్ణపరుచుకున్నటువంటి పరిశుద్ధులు, రెండవదిగా సంపూర్ణపరచబడినటువంటి పరిశుద్ధులు. ఎవరైతే సంపూర్ణపరచబడి ఉన్నారో, పరిపూర్ణపరచబడి ఉన్నారో వారు మాత్రమే ఆయన వచ్చినప్పుడు వాళ్ళు లేపబడతారు. సంపూర్ణపరచుకోకుండా ఊరికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, రక్షించబడిన వారుగా ఉన్నటువంటి వారు విడిచిపెట్టబడతారు. వారు ఆయన వచ్చినప్పుడు రెండో వరుసలో వారు లేపబడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభైన యేసు ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారికి కూడా పునరుద్ధానం అనేది కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు కదా. ఆయన పునరుద్ధానం చెందడానికి కొన్ని కారణాలు మన పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు ఎలా పునరుద్ధానం చెందగలిగాడు? యేసు ప్రభు కంటే ముందు చాలామంది భక్తులు మరణించారు. ఎవరికి పునరుద్ధానం కలగలేదే? ఎవరు తిరిగి మృతుల నుండి లేపబడలేదు కదా. మరి ప్రభైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మృతుల నుండి లేపబడ్డాడు. మరి అనేక మంది చనిపోయి తిరిగి లేపబడలేదు. యేసు మాత్రమే లేపబడ్డాడు. ఏంటి కారణమని మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 27వ వాక్యము. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. 32, 33 వాక్యాలు. ఇక్కడ మనం గమనిస్తున్నాం 31వ వాక్యంలో, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం. చూడండి, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసు ప్రభుని మరణము బంధించలేదు అని మన వాక్యంలో అక్కడ పై వాక్యాల్లో చూస్తాం. మరణం ఆయన బంధించుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అని చెప్పబడింది. యేసు ప్రభు ఎందుకు ఆయన శరీరం కుళ్ళిపోలేదు? ఆయన శరీరం ఎందుకు మట్టిగా మన్నుగా మారలేదు?
ఆయన ఎముకలు ఎందుకు మంటికి మన్నుగా మార్చబడలేదు అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళిపోలేదు. పరిశుద్ధుల యొక్క శరీరము మట్టికి మన్నుగా మారిపోదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన పాపము చెయ్యలేదని ఆయన నిర్దోషి అనే తీర్పు తీర్చబడింది. అంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన దూషించబడి కూడా పదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా మరలా తిరిగి ఆయన బెదిరించలేదు ఎవరిని. ఆయన యందు ఏ దోషము లేదు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళిపోలేదు. అది లేఖనం. అది పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళిపోలేదనేది లేఖనం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా ఆయన వారు కూడా పరిశుద్ధులై ఉండాలి. అప్పుడే వారు కూడా ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అదే చెప్పాడు, నేను పరిశుద్ధుల కారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడై ఉన్నందువల్లే ఆయనకు పునరుద్ధానం కలిగింది. నీవు పరిశుద్ధముగా ఉంటేనే నీకు పునరుద్ధానం కలుగుతుంది. నువ్వు పరిశుద్ధముగా లేకపోతే నీకు పునరుద్ధానం అనేది కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధానములో రెండో వరుసలో నీకు పునరుద్ధానం కలగాలి అంటే నువ్వు పరిశుద్ధముగా బ్రతకాలి. పరిశుద్ధంగా నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. యేసు ప్రభు శరీరం పరిశుద్ధమైనది. ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనది. ఆయన మాట్లాడే మాట పరిశుద్ధమైనది. ఆయన చేతులతో చేస్తున్న ప్రతి కార్యం పరిశుద్ధమైనది. ఆయన నడుస్తున్న ప్రతి ప్రవర్తన పరిశుద్ధమైనది. నీ మాట, నీ చూపు, నీ శరీరము, నీ క్రియలు, నీ ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలని వాక్యము సెలవిస్తున్నది. అలా నువ్వు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా కాపాడుకుంటేనే నీవు ప్రభు యొక్క రాకడలో నువ్వు కొనిపోబడతావు. నీకు పునరుద్ధానం కలుగుతుంది. ఈ పరిశుద్ధతని మనం ఎలా పొందుకోవాలి? ఈ పరిశుద్ధత మనకి ఎలా కలుగుతుంది? మనం ఎలా పరిశుద్ధతని మన శరీరం నింపుకోవాలి? వాక్యములో ఏమి రాయబడిందంటే, క్రీస్తు గవిని వెలుపాట శ్రమనొందాడు. ఎందుకు ఆయన శ్రమనొందాడంటే తన ప్రజలని తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై. గవిని వెలుపాల యేసు ప్రభు ఆయన శ్రమ పొందాడు. ఎందుకు శ్రమనొందుతున్నావు? ఎందుకు నువ్వు హింసనొందుతున్నావు అంటే, నా ప్రజలు నా రక్తముతో పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తముతోనే మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కొన్ని అపవిత్రమైనవి ఉంటాయి, కొన్ని మనం తినకూడని ఉంటాయి, కొన్ని మనం ముట్టకూడని ఉంటాయి, కొన్ని మనం చూడకూడని ఉంటాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధం కావాలి. లోకములో ఏది పరిశుద్ధమైనది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్తము కార్చాడు గనుకనే ఆ రక్తముతో మనం పరిశుద్ధముగా మార్చబడుతున్నాం. అది తిమోతికి పౌలు రాస్తారు, ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది అని. క్రీస్తు రక్తము వలన మనం పరిశుద్ధపరచబడతాం, ప్రార్థన మనము పరిశుద్ధపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డల, మనం ఏదైతే ప్రార్థన చేసి తీసుకుంటామో అప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. మంచినీళ్ళు మనం తాగాలనుకున్నప్పుడు ఈ నీటిని పరిశుద్ధపరిచి నాకు అనుగ్రహించు ప్రభు అన్నప్పుడు ఆ నీరు పరిశుద్ధపరచబడి అది మనకు అనుగ్రహించబడుతుంది. మనం ఆహారం భుజించేటప్పుడు పరిశుద్ధపరచమని అడిగితే అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ పరిశుద్ధపరచబడిన ఆహారాన్ని మనం తింటాం. ప్రార్థన లేకుండా ఆహారం మింగువానికి అది ఏమవుతుందంటే పాపం అవుతుందని వాక్యంలో రాయబడింది. చాలామంది ప్రార్థన చేసుకోకుండానే ఆహారం తింటారు. అది వాళ్ళకి ఏ విధంగా మార్చబడుతుంది? అది పాపంగా మార్చబడుతుంది.
నేను ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓరక చెప్పద్దు, అర్థమవుతుందా? నిజమే చెప్పాలి. దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి. అబద్ధాలు చెప్పకూడదు, సత్యం పలకాలి. ప్రార్థన చేసేటప్పుడు నేను అన్నం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు నేను ప్రార్థన చేసుకొని తింటాను అనేవాళ్ళు చెప్పండి. చాలామంది చెప్పాలి. అంటే వాళ్ళు తినే ఆహారమే వాళ్ళకి ఏమవుతుందంటే పాపం అవుతుంది. ప్రార్థన వలన అదేమవుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. అది ఏదైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. అది మనం తీసుకుంటే అది మన శరీరానికి పరిశుద్ధంగా మారుతుంది. రక్తము, ప్రార్థన మనకు పరిశుద్ధ జీవితం అనుగ్రహిస్తుంది. అలా పరిశుద్ధపరుచుకున్నటువంటి వారే ప్రభు యొక్క రాకడలో పునరుద్ధానం చెంది ఆయనతో కొనిపోబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య పునరుద్ధానం చెందడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన శరీరము కుళ్ళిపోలేదు. అది మనం గమనించవలసిన విషయం. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ రెండవదిగా యేసు ప్రభు మృతులలో నుండి లేపబడడానికి కారణం ఏంటంటే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపుతుంది ఎవరంటే ఆత్మైన దేవుడు ఆయన లేపుతున్నారు. ఆత్మైన దేవుడు ఆయన లేపాలి. దేవుడు పంపినటువంటి ఆత్మ ఆయనలో ఉండాలి. ఆయనలో ఆ ఆత్మ ఉన్నప్పుడే ఆయన లేపబడతాడు. అది లూకా సువార్తలో రాయబడిన విషయం ఏంటంటే ఆయన బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీదికి దిగి వచ్చెను అని మనం చూస్తున్నాం. ఆయన బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం అనేది తెరవబడింది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు ఒక శబ్దం వినబడింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. గమనించాలి, యేసు ప్రభు బాప్తీసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 కార్యాలు అక్కడ జరిగినాయి. ఒకటి, ఆకాశం తెరవబడింది. రెండవది, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. మూడవదిగా, ఆయన నా ప్రియమైన కుమారుడని ఒక శబ్దం వినబడింది. మనం బాప్తీసం పొంది ప్రార్థన చేసిన తర్వాత 3 కార్యాలు జరగాలి. ఒకటి, ఆకాశం తెరవబడాలి. రెండవది, పరిశుద్ధాత్మ దిగి రావాలి. మూడవది, ఒక శబ్దం వినబడాలి. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒక శబ్దం సాక్ష్యం ఇవ్వాలి. ఆయన పొందిన బాప్తిస్మాన్ని పరలోకం అంగీకరించింది. భూలోకంలో మనం పొందుతున్న బాప్తిస్మాన్ని పరలోకం అంగీకరించినప్పుడే ఆకాశం తెరవబడుతుంది. బాప్తిస్మం అంగీకరించబడినప్పుడే పరిశుద్ధాత్మ పంపబడుతున్నాడు. ఆ బాప్తిస్మం అంగీకరించినప్పుడే ఒక శబ్దం, దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, నీవు పొందిన బాప్తిస్మం అంగీకరించబడకపోతే నీకు ఆకాశము తెరవబడదు, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కలగదు, నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వడు. నేను బాప్తిస్మం అయితే పొందాను కానీ నాకు ఆకాశం తెరవబడలేదు, పరిశుద్ధాత్మ లేదు, నా గురించి సాక్ష్యము లేదు, నేను పొందిన బాప్తిస్మం ప్రభు అంగీకరించలేదు, పరలోకం అంగీకరించలేదు అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం మెలకుగా ఉన్నారనుకుంటా, లేచినట్టున్నాను నిద్రలోనట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పొందిన బాప్తిస్మం పరలోకం అంగీకరించాలి. దానికి కారణం ఆకాశం తెరవబడి ఆత్మ కుమ్మరించబడి దేవుడు సాక్ష్యం ఇచ్చటయే. అప్పుడే మనం పొందిన బాప్తిస్మం అంగీకరించబడిందని ఒక నిర్ధారణ. చూడండి, ఇక్కడ ఆత్మతో ఆయన నింపబడి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మతో యేసు ప్రభు నింపబడ్డాడు. ఆ తర్వాత కూడా ఆయన ఆత్మలో ఆయన బలం పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆత్మలో ఆయన నిట్టూర్పులు విడిచినట్టుగా చూస్తాం.
పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి ఆయన సేవ చేస్తూ వచ్చారు. యేసు ప్రభు అలా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు కూడా యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభు అన్య భాషలు కూడా మాట్లాడుతూ వచ్చాడు. కొన్ని దగ్గరలో యేసు ప్రభు అన్య భాషలు మాట్లాడినప్పుడు అది ప్రజలకు అర్థం కాలేదు, కానీ అది తండ్రి అయిన దేవునికి అర్థమైంది. కలువరి శిలువలో కూడా యేసు ప్రభు అన్య భాషలు మాట్లాడి ఏలి ఏలి లామా సబక్తని అని మాట్లాడి అది అన్య భాషలో యేసు ప్రభు అది ప్రజలకు అర్థం కాలేదు. హీబ్రూ భాష, గ్రీకు భాష, అరబిక్ మాట్లాడే వాళ్ళకి అది అర్థం కాలేదు. వారుకున్నారో తెలిసిన ఏలి ఏలి అంటున్నారు, ఏలియా వచ్చి ఈయన కాపాడి రక్షిస్తాడేమో అనుకున్నారు, ఏలియాని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. కానీ ఆ అన్య భాషకి అర్థం ఏంటంటే ఏలి ఏలి లామా సబక్త్ అనే దానికి అర్థం నా దేవా నా దేవా నన్నేల నీవు చెయ్యి విడిచితివి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే ప్రతి అన్య భాషకి అర్థం ఉంటుంది. ఆ అర్థం ఎవరికి అర్థమవుతుందంటే అది దేవునికి అర్థమవుతుంది, అది మనుషులకు అర్థం కాదు. చాలామంది అనుకుంటారు అన్య భాషలు మాట్లాడారంటే మీరు అర్థం చెప్పాలి కదా అనుకుంటారు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడింది కూడా ఎవరికి అర్థం కాలేదు, అది దేవునికి అర్థమైంది. భాషతో మాట్లాడేవాడు మనుషునితో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శరీరమే మృతులలో నుండి లేపబడగలదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును ఏ విధముగా మృతులలో నుండి లేపెనో చావునకు లోనైనటువంటి నీ శరీరమును కూడా యేసుక్రీస్తు రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడు. రాకడలో కొనిపోయేటప్పుడు స్వరం వినబడేది ఒక పెండ్లి కుమార్తెకు మాత్రమే కాదు, పెండ్లి కుమార్తెకు ముందుగానే ఆత్మకు వినబడుతుంది. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము. దాని అర్థం ఏంటంటే మొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి వినబడుతుంది, రెండవదిగా పెండ్లి కుమార్తెకి వినబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే మనల్ని తీసుకొని ఆయన వెళ్ళగలుగుతారు. ఆత్మ లేకపోతే పునరుత్థానం అనేది కలగదు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని యేసు ప్రభు తన శిష్యులకి ఆజ్ఞాపించారు. నా వలన మీరు విన్నారు, తండ్రి ఒక వాగ్దానం చేశాడు, ఆ ఆత్మను మీ మీదకి ఆయన పంపుతాడు. ఆయన అలా ఆత్మను పంపేటట్టుగా నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకుంటాను. అలాగే యేసు ప్రభు వెళ్ళి 10 రోజులు తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు. ఆదివారం తెల్లవారు జామున ఆ పరిశుద్ధాత్మని వారు కూడి ఉన్న మేడగదిలోనికి తండ్రి అయిన దేవుడు పంపాడు. బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నింపబడింది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ వచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చారు. అది యేసు ప్రభు చేసిన వాగ్దానం, అది నెరవేర్చాడు ఆయన. పరిశుద్ధాత్మ అవసరం లేదనుకుంటే యేసు ప్రభు ప్రార్థించేవాడు కాదు ఆత్మను పంపమని. మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము గనుకనే ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయనకు పునరుత్థానం కలిగినట్టుగా మనకును పునరుత్థానం కలగాలంటే ఆయన పొందిన పరిశుద్ధాత్మ శక్తి మనమును పరిశుద్ధాత్మతో నింపబడితేనే మనకు పునరుత్థానం కలుగుతుంది. లేకపోతే ఆ అభిషేకంతో మనం నింపబడలేము. అందుకొరికే ప్రేమైన దేవుని బిడల ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే చావునకు లోనైపోయిన మన శరీరములను ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏం చేస్తాడంటే జీవింపజేస్తాడు. ప్రభు యొక్క రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని బ్రతికిస్తాడు. మన క్రీస్తుతో కూడా కొనిపోబడేదానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం పరిశుద్ధాత్మను పొంది ఉండాలని వాక్యం చెప్తుంది. మూడవదిగా ఈ ప్రభు లేపబడటానికి కారణం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. ఆయనను మృతులలో నుండి లేపిన
దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం. యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడటానికి మూడవ కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రభావము. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా ఆయన మృతుల్లో నుండి లేపబడటానికి కారణం పరిశుద్ధత. రెండవదిగా ఆయన మృతుల్లో నుండి లేపబడటానికి కారణం దేవుని ఆత్మ. మూడవదిగా యేసయ్య మృతుల్లో నుండి లేపబడటానికి కారణం దేవుని యొక్క ప్రభావం. దేవుని ప్రభావము వలన ఆయన లేపబడి ఉన్నాడు. మనం అది విశ్వసించి ఆ ప్రభావముతో మనము నింపబడితే మనమును లేపబడతామని వాక్యం చెప్తుంది. ఆ ప్రభావమేగిన యేసులో ఉన్న ప్రభావం మనలో లేకపోతే మనం లేపబడలేము. దేవుని ప్రభావం ఏ విధంగా యేసు ప్రభువులో ఉండేనో అదే ప్రభావం మనలో కూడా ఉండాలి. యేసులో దేవుని యొక్క ప్రభావం ఉన్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. ఎక్కడ అది మన వాక్యంలో చూడగలుగుతామంటే 12 సంవత్సరముల వ్యాధితో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావము అది బయటికి వెడలిపోయినట్లుగా చూస్తాం. ఆయనలో ఉన్న ప్రభావం అది బయటికి వెడలిపోయి ఆమెను స్వస్థపరిచింది. ఎవరైనా సరే ఆ స్త్రీలో ఉన్నటువంటి బలహీనత అదే సమస్య మీలో ఉన్నట్టయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసులో ఒక ప్రభావం ఉన్నదని విశ్వసించు. దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఆయన ప్రభావము నీలోనికి రాబోతుంది. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నీవు నమ్మితే చాలు విడుదల పొందుతావు. దేవుని ప్రభావం బలముగా క్రియ జరగబోతుంది. వ్యాధులు రోగములు నయము చేయగలిగినదే యేసులో ఉన్న ప్రభావం. ఏ మందులు ఆమెను బాగు చేయలేదు. ఏ డాక్టర్లు ఆమెను స్వస్థపరచలేదు. ఏ వైద్యము ఏ మూలికలు ఆమెను స్వస్థత విడుదల ఇవ్వలేదు. ఒక యేసులో ఉన్న ప్రభావం మాత్రమే ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో ప్రభావం ఉండెను గనుక ఆ ప్రభావము ఆమెను స్వస్థపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ప్రభావము ఆయన శిష్యుల్లో కూడా కనబడుతుంది గనుక ఆయన శిష్యుల నడికట్లు తగిలి ముట్టుకున్నవారు, శిష్యుల యొక్క నీడ పడిన వారు స్వస్థత నొందుతూ వచ్చారు. గనుక ఆయనలో ఉన్న ప్రభావం మనలో కూడా ఉండాలి. ఆ ప్రభావం యేసు ప్రభు ఎలా తండ్రి యొక్క దేవుని యొక్క ప్రభావం పొంది ఉంటాడు, ఆ ప్రభావం ఎలా ఆయనలోనికి వచ్చింటుంది. దావీదు ఇదే విషయాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. 63వ కీర్తన 1-2 వాక్యాలు చూడండి. నా దేవుడవు నీవే, నీ బలము నీ ప్రభావము చూడవలెనని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ గమనించండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలము నీ ప్రభావము చూడాలని నీ పరిశుద్ధ ఆలయమందు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన ప్రభావము కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కీర్తనాకారుడైన దావీదు వేకువనే లేస్తున్నాడు. దేవుని ప్రభావం కొరకు వేకువనే లెగిస్తున్నాడు. దేవుని ప్రభావం కావాలంటే మనం ఎప్పుడు లేవాలి? వేకువనే లేవాలి. వేకువనే లేచినప్పుడే దేవుని ప్రభావమును మనం చూడగలుగుతాం. ఆయన ప్రభావముతో మనము నింపబడగలుగుతాం. మనం పొద్దెక్కేదాకా 9 గంటల దాకా 10 గంటల దాకా మనం ఉన్నట్టయితే దేవుని యొక్క ప్రభావం మనం చూడలేము. దేవుని ప్రభావం కావాలనుకున్న వారు వేకువనే లేచి దేవుని వెదకాలి. అప్పుడే వారు దేవుని ప్రభావంతో నింపబడతారు. యేసు ప్రభు ఇలా దేవుని ప్రభావంతో నింపబడటానికి కారణం ఏంటో అది కూడా మీరు గ్రహించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు పెందల కడని చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన లేచి అరణ్యానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం 9 గంటలకు ప్రార్థన అంటే మీరు 9:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10:30కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఆయన ప్రభావం మీకు దొరుకుతుందా? ఆయన ప్రభావం మీరు పొందగలుగుతారా? దేవుని యొక్క ప్రభావం యేసు ప్రభు పొందాడు. దేవుని ప్రభావం ఆయనలో ఉన్నది అంటే ఆయన పెందల కడనే లేచేవాడు. చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు. అక్కడ ప్రార్థనలు గడిపేవాడు. ఆడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అలా ప్రార్థన చేస్తున్నాడు కనుకనే దేవుని ప్రభావం ఆయనలోనికి వచ్చింది. ఆ ప్రభావం పొందాలంటే ప్రార్థనా జీవితం కావాలి. అది వేకువనే లేచి దేవుని వెతికే ఒక అనుభవం కావాలి. చాలామందికి వేకువనే లేచి దేవుని వెతకాలంటే అదొక బద్ధకం. శ్రద్ధ ఉండదు, అశ్రద్ధ చూపుతారు. అలారం పెట్టుకుంటారు కానీ వేకువనే లేవాలని, అది అలారం మోగగానే దాన్ని ఆపేసి మరలా పడుకుంటారు. అలారం మోగక ముందు నిద్రపోయిన దానికంటే కూడా అలారం మోగినాక ఆపితే తర్వాత వచ్చే నిద్ర మరింత గాఢ నిద్రగా ఉంటుంది. అందువల్ల ఇక పొరపాటును కూడా లేవరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేకువనే లేచి దేవుని వెదికే ఒక అనుభవం మనకు కావాలి. అప్పుడే దేవుని యొక్క ప్రభావంతో మనం నింపబడతామని వాక్యం చెప్తుంది. వేకువనే లేచి వెదిగితే దేవుని ప్రభావం ఎంత బలంగా క్రియ చేస్తుందంటే అంత బలముగా క్రియ చేస్తుంది. ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటి అటువైపుకు వెళ్ళారు. ఆ సముద్రం దాటి అటువైపుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా వాళ్ళ ముందు చీల్చాడు. ఆ సముద్రం చీల్చబడింది ఎప్పుడో తెలుసునా? వేకువ జామున చీల్చబడింది. వేకువనే లేచి నీవు దేవుని ప్రార్థించి ఆయన ప్రభావం వెతికితే సముద్రమైనా సరే అది నీ ముందు నిలవకుండా 2 భాగాలుగా విడిపోయి ఆరిన నేల నీకు ఏర్పడుతుంది. దేవుడు నీ సమస్యలు ఆ విధంగా తొలగించి నీకు సహాయం చేస్తాడు. వేకువజామున చేసే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంటుంది. సముద్రాన్ని 2 పాయలుగా చేసే ఒక గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఇశ్రాయేలు కంటే? ఆ వేకువజామున దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు తూర్పు గాలిని రప్పించాడు. సముద్రాన్ని 2గా విడగొట్టి ఆరిన నేలని ఏర్పరిచాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డల, నీ సమస్యలన్నీ తొలగిపోయి ఒక ఆరిన నేలగా ఏర్పడాలి. నువ్వు అద్దరికి దాటుకొని వెళ్ళిపోవాలి. వాటన్నిటిని దాటంటే వేకువని లేచి దేవుని వెదుకు. ఆయన ప్రభావం యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో ప్రభావం ఉండేను. ఆ ప్రభావం ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన వేకువని ప్రార్థన చేయుట ద్వారా దేవుని యొక్క ప్రభావం ఆయనలోనికి వచ్చింది. సీమోను ఆయనతో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, చూడండి, ఆయన ప్రార్థన చేసేటప్పుడు సీమోను పేతురు అక్కడికి వెళ్ళి ఆయన కనుగొని చెప్తున్నారు, అందరూ నిన్ను వెతుకుతున్నారు అని. వేకువని లేచి ఒక వ్యక్తి ప్రార్థన చేసి దేవుని ప్రభావాన్ని పొందుకుంటే ఆ వ్యక్తిని ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. ఆ వ్యక్తిని ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే దేవుని ప్రభావం, ప్రార్థన శక్తి ఉన్నది కనుక ప్రజలు నేను వెతుకుతున్నారు, ప్రజలు నీ కొరకు తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావం ప్రజల్ని అంత ఆకర్షితులుగా మార్చేస్తుంది. అదే ప్రభావం ఆయనలో ఉన్నది కనుక రోగులు స్వస్థత నొందారు. మృతులలో నుండి ఆయన శరీరము కూడా దేవుని ప్రభావము వలన లేపబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే ప్రభావం నీలో ఉంటే వేకువజామున లేచి ఆ ప్రభావాన్ని పొందుకుంటే చావునకు లోనైన నీ శరీరము కూడా ఆయన ప్రభావం ద్వారా లేపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. అవన్నీ ఎందుకు ఆడ వాక్యం ఏముందో చదువు. ఎక్కడెక్కడో చదువుతున్నారు. అడవు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. చాలు, అదే కదా మన సబ్జెక్టు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను. యేసు ప్రభు మృతులలో నుండి లేపబడటానికి 4వ కారణం ఏంటంటే ఆయన బలాతిశయం, ఆయన బలము. ఆయన బలము చేత ఏమయ్యాడంటే యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడు.
దేవుని యొక్క బలము మనలో ఉన్నప్పుడు మన మృతులలో నుండి లేపబడతాం. అదే యోబు గ్రంథంలో రాయబడింది ఏంటంటే, బలవంతులు దైవికముగా కొనిపోబడతారని రాయబడింది. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. దేవుని బలం మనలో ఉంటే మనం బలవంతులంగా మార్చబడతాం. ఆ బలము మనలో ఉంటే మనము యేసు ప్రభు ఏ విధముగా దేవుని బలము చేత ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడో అదే బలము మనలో ఉంటే మనం కూడా తిరిగి లేపబడతాం. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన బలం పొందుచుండేను అని రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు 40వ వాక్యంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు జ్ఞానముతో నింపబడినప్పుడు ఆయన ఎదిగి బలము పొందుచుండెను అని రాయబడింది. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము ఎదిగే కొద్దీ పిల్లలు ఏం పొందుకోవాలి? బలమును పొందుకోవాలి. ఎదిగే కొద్దీ బలహీనులు కాకూడదు. పిల్లలు ఎదిగొచ్చారయ్యా, దురలవాట్లకి బానిసలయ్యారు, బలహీనులైపోయారు. పిల్లలు ఎదిగారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, రోగాలు తెచ్చుకున్నారు, మంచాన పడ్డారు. ఎదిగినప్పుడు ఇవి కాదు, ఎదుగుతున్న కొలది బలము పొందాలి. యేసు ప్రభు ఎదుగుతున్న కొలది దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క బలమును పొందుకుంటూ వచ్చాడు. పిల్లలు ఎదుగుతున్న కొలది తండ్రి బలమును పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే 4వ అధ్యాయం 14వ వాక్యములో, అప్పుడు యేసు 4:14 అక్కడే లూకాసు వార్త, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన ఆత్మ బలముతో తిరిగి గలిలయకు వెళ్ళాడు. ఎక్కడి నుండి ఆయన ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడు? అరణ్యములో నుండి వెళ్ళాడు. ఈ అరణ్యములో ఆయన ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు? అక్కడ 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ అరణ్యములో 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ముగించుకునేటప్పుడు సాతాను ఆయన శోధించినట్లుగా మనం చూస్తాం. అపవాది పెట్టిన శోధనలు జయించి ఆత్మ బలముతో తిరిగి ఆయన గలిలయకు వెళ్ళాడు. బలం పొందితే అపవాది పెట్టుతున్నటువంటి ఆ శోధనలు మనం జయించగలుగుతాం. బలం పొందితే మనకి ఎందుకు బలం కావాలంటే, మన శోధనలు జయించేదానికి బలం కావాలి. శోధన జయించడానికి మనకు శక్తి కావాలి. ఆ బలము లేకపోతే ఆ శోధనలు అవన్నీ జయించలేము. చూడండి, చాలామంది చిన్న శోధన రాగానే తొట్టిల్లిపోతారు, చిన్న శోధన రాగానే పడిపోతారు, చిన్న సమస్య రాగానే వెనుదిరిగిపోతారు. కారణం ఏంటంటే బలము లేదు. ఏం లేదు? దేవుని బలము లేదు. ఆ బలం ఉన్నట్టయితే నువ్వు జయించగలుగుతావు, నువ్వు ఎదిరించగలుగుతావు. ఆ బలము లేక ఏమైతే ఇక్కడ యేసు ప్రభు ఆ బలము ఉన్నది కనుక ఆయన అపవాది పెట్టిన ఆ శోధనలన్నీ జయించాడు. ఆయనకి ఈ బలం ఎలా వచ్చింది? 40 రోజులు ఆయన ఏం చేశాడు? రోజు బిర్యానీలు, డ్రింకులు అన్నీ తాగి బాగా బలం వచ్చింది ఆయనకి. ఎలా వచ్చింది ఆయనకి బలం? 40 రోజులు ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా బలం వచ్చింది. ఉపవాసం అంటే నీరసించిపోతాం, ఉపవాసం అంటే బలహీనలం అయిపోతాం, ఉపవాసం అంటే కళ్ళు లోపలి పోయి పళ్ళు బయటపడి కాళ్ళు ఎంబడి రాక ఈడ్చుకొని తిరుగుతారు. ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన బలం పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఏమవుతుందంటే బలము కలుగుతుంది. అందుకే పౌలు అంటాడు, బలము కలిగేది ఉపవాస ప్రార్థనలో శరీరము కృషించిపోతుంటుంది, ఆత్మ బలం పొందుతుంటుంది. అందుకే పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు నూతన బలము పొందుచున్నాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మలో బలం పొందుకుంటాం. ఆయన ఆత్మ బలము చేతనే తిరిగి మరలా గలిలయకు వెళ్ళాడు. ఆ ఆత్మ బలము నీకు ఉండాలి. అప్పుడు నీవు తిరిగి గలిలయకు వెళ్ళి ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటించాడు. ఆత్మలో బలము లేకపోతే సువార్త ప్రకటించలేవు. ఆత్మలో బలము లేకపోతే ఆ ప్రకటన నువ్వు చేయలేవు. చూడండి, అదే అధ్యాయం 36వ వాక్యం చూడండి. 4:36 లూకాసు. అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట,
అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మకు ఆజ్ఞాపింపగానే అది వదిలిపోతుంది. ఆయన బలము పొందాడు గనక, ఆయన బలం ఉంది గనక అపవిత్రాత్మకు ఆజ్ఞాపించగానే అది వెళ్ళిపోతుంది, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ ఆత్మలకు ఆయన ఆజ్ఞాపించాడు? అపవిత్రమైన ఆత్మకు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతుంది. బలహీనపరిచే ఆత్మలు కొన్ని ఉంటాయి, బలహీనపరిచే ఆత్మలు కొన్ని ఉంటాయి, తిండిపోతూ ఆత్మలు కొన్ని ఉంటాయి, నిద్రపోతూ ఆత్మలు కొన్ని ఉంటాయి, సోమరిపోతూ ఆత్మలు కొన్ని ఉంటాయి, అపవిత్రపరిచే ఆత్మలు కొన్ని ఉంటాయి. అపవిత్రపరిచే ఆత్మలు కొన్ని ఉంటాయి. అపవిత్రపరిచే ఆత్మ పట్టుకుందంటే తలంపులన్నీ అపవిత్రమైనవే ఉంటాయి, చేసే పనులన్నీ అపవిత్రమైనవే ఉంటాయి. అపవిత్రమైనటువంటి ఆత్మ పట్టుకుంటే అతని జీవితాన్ని అపవిత్రతలోకి తీసుకెళ్తాడు. యేసు ప్రభు బలము పొందినవాడు గనుక ఆయన బలముతో అపవిత్రాత్మకు ఆజ్ఞ అయ్యగానే అది వదిలిపోతుంది. నువ్వు బలం పొందితే, దేవుని బలం పొందితే అపవిత్రాత్మలు నీ నుండి తొలగిపోతాయి. అపవిత్రాత్మకు ఆజ్ఞయగానే అది వదిలి వెళ్ళిపోతుంది. అపవిత్రమైన ఆత్మలకి బలమున్న చోట నిలవటానికి నీడ ఉండదు, స్థావరం ఉండదు. అందుకే మనం దేవుని బలముతో నింపబడి అపవిత్రమైన ఆత్మల్ని మనం ఏం చేయాలంటే మనం వాటిని ఎదిరించాలి. ఇక్కడ ఒక అతనికి దయ్యం పట్టింది. దయ్యం పట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఇక ఇంట్లో ఉండట్లేదు. ఈ అపవిత్రమైన ఆత్మ పట్టింది, అతను ఇంట్లో ఉండట్లేదు. అతని గొలుసులతో బంధిస్తున్నారు, తాళ్లతో బంధిస్తున్నారు, సంఖ్యలతో బంధిస్తున్నారు. అన్నీ తెంచుకొని అతను ఏం చేస్తున్నాడంటే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పేసుకొని దిగంబరిగా పరుగెత్తుకుంటూ పోయి సమాధుల్లో ఉంటున్నాడు. అపవిత్రమైన ఆత్మ పడితే ఇంటి పాటున ఉంచదది. కట్టేసిన, బంధించిన, సంఖ్యలు వేసిన అవి తెంచుకొని పోతున్నాడు. అపవిత్రమైన ఆత్మ ఒంటి మీద బట్టలు ఉంచదు, అతను దిగంబరిగా తిరగాలని చెప్తుంది అపవిత్రమైన ఆత్మ. అతను ఎక్కడికి తీసుకెళ్ళి తెలిసిన సమాధుల్లోకి తీసుకెళ్ళి, సమాధుల్లోకి పోయినాక ఏం చేస్తున్నాడంటే తనను తానే గాయపరుచుకుంటున్నాడు. తనను తానే గాయపరుచుకున్న అపవిత్రమైన ఆత్మల పట్టణంలో చూడండి, తమను తామే గాయపరుచుకుంటారు. చేతులకి బొట్లు పొడిపించుకొని, ట్యాట్లు వేయించుకొని తమను తామే గాయపరుచుకుంటారు. అపవిత్రమైన ఆత్మల పట్టణం ప్రియమైన దేవుని బిడ్డలారా, తమను తామే గాయపరుచుకుంటాడు. ఎవరు బంధించలేకపో పట్టుకున్నా సరే అతను నిలవలేదు. యేసు ప్రభు అక్కడికి వచ్చి బలముతో నింపబడిన వాడు గనుక అధికారముతో ఆజ్ఞ ఇయ్యగానే అది వదిలిపోయింది. అది వదిలిపోయేటప్పుడు ఏం కోరుకుందో తెలుసిన, నన్ను వదలగొడితే అది కదా పందుల మందులకి పంపించేయమని చెప్పి యేసు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే యేసు ప్రభు ఆజ్ఞాపించగానే ఆ అపవిత్రమైన ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పందుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆ పంది అపవిత్రమైనది, అందుకే అది కూడా పందిలోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఎవరిలో ఉంది ఇది? అప్పటిదాకా ఎవరిలో ఉంది? చూడండి, పందిలో ఉండేది మనిషిలోకి వచ్చింది. మనిషిలోకి వచ్చిన తర్వాత అపవిత్రమైన ఆత్మ మనిషిని మనిషిగా ఉంచదు, మనిషిని ఒక పందిలాగా మార్చేస్తుంది. అది అపవిత్రమైనది కనుక అదే దేవుని బలము నీలో ఉంటే అది నీ దరికి కూడా రాకుండా వెళ్ళిపోతుంది. పందుల్లోకి వెళ్ళిపోయినాయా? ఆ పందులన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయా? ఊపిరాడక అన్నీ చచ్చిపోయినాయి. పందులు చచ్చిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చినాయి? పందులు చచ్చిపోయినాక ఎక్కడికి వచ్చినాయి ఆత్మలు? అపవిత్రమైన ఆత్మ పట్టినోడు యేసు ప్రభు వదిలేసిన తర్వాత వాడు స్వస్థతనుంది, వస్త్రాలు ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఇక్కడే ఉండయ్యా, నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఏమన్నారో తెలిసినా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ఆ పందుల్లో ఉండి చచ్చిపోయినాయి కదా పందులన్నీ. పందులు చచ్చిపోగానే ఆత్మలన్నీ ఊర్లోకి పోయినాయి. ఊర్లో ఉన్న జనాల్లోకి పోయి యేసు ప్రభుని వెళ్ళిపోమంటున్నారు వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చూడండి, ఇంట్లో ఉందా, మళ్ళీ పందులు లేకపోయిందా, పందుల నుంచి మనుషులు లేకపోయిందా, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాయి అపవిత్ర ఆత్మలు. ఎందుకంటే వాటికి ఆజ్ఞాపించాడు సాతానలాగా, ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా నువ్వు పని చేయాలి భూమి మీద అని చెప్పాడు. అలా పనిచేస్తున్నాయి ఈ అపవిత్రమైన ఆత్మలు వాడి మాట విని. మరి దేవుని మాట విని దేవుని బిడ్డలు దేవుని సువార్తను ప్రకటించలేకపోతున్నారు, దేవుని మాటలు బోధించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాడు వర్క్ లేకుండా అవి పనిచేస్తూనే ఉన్నాయి అపవిత్రమైన ఆత్మలు. ఒకరిని వదిలితే ఒకరి నుంచి ఒకరిలోకి వెళ్ళిపోయి వంచించి ప్రజల్ని బాధించి హింసించి నరకానికి తీసుకొని పోవాలని. ప్రియమైన దేవుని బిడ్డల, మన దేవుని బలమును పొంది అపవిత్రమైన ఆత్మలను మనం ఎదిరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన బలాతిశయము చేత యేసు మృతులలో నుండి లేపబడ్డాడు. ఆయన బలం పొందాడు గనుకనే 40 రోజులు ఉపవాసం ఉండి ఆ బలము ఆయనలో ఉంది గనుకనే ఆయన మృతుల నుండి తిరిగి లేపబడ్డాడు. అదే బలము నీలో ఉంటే, ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు పొందిన బలం నీలో ఉంటే, నీవు అలా తిరిగి లేపబడతావు మృతుల్లో నుండి. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు. దేవునికి మరుగునుగాక. మరొక విషయాన్ని చెప్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యం. చదవాలి. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ మీరు గమనించండి, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ యేసు ప్రభు మృతులలో నుండి లేపబడటానికి కారణం ఏంటంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తం. నిత్యమైన నిబంధన సంబంధమైనటువంటి ఒక రక్తం ఆయనలో ఉన్నది. పాత నిబంధన కాలంలో మేకల రక్తము, ఎడ్ల రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ప్రజల పాపముల నిమిత్తమై రక్త ప్రోక్షణ చేసేవారు. అది తాత్కాలికముగా మాత్రమే వారికి ఉపశమనం కలగజేసేది. తిరిగి మరలా ప్రజలు పాపం చేయించి వచ్చారు. ఈయన అయితే అలా కాదు, తన స్వరక్తము చేత అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి పాపమునకు పరిపూర్ణముగా పరిహారం కలగజేశాడు. నిత్యమైన నిబంధన రక్తమును బట్టి యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడు. పేతురు రాస్తారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇక్కడ గమనించాలి, గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసు రక్తం అది అమూల్యమైనది, అది నిర్దోషమైనది, అది నిష్కలంకమైనది. అది గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తం. గొర్రెపిల్లని మనం గమనిస్తాం. గొర్రెపిల్లకి బలమైనటువంటి కొమ్ములు దానికి ఉండవు. గొర్రెపిల్లకి బలమైన కొమ్ములు ఉండవు. దానికి బలమైనటువంటి కోరలు కూడా ఉండవు. గొర్రెపిల్లకి బలమైనటువంటి కోరలు కూడా ఉండవు. పొడవడానికి కొమ్ములు ఉండవు, చీల్చడానికి కోరలు ఉండవు. అది ఎలాంటిదంటే అది సాత్వికమైనది. అది సాత్వికమైనది కనుక, అది విధేయత కలిగినటువంటిది కనుక గొర్రెపిల్ల అది వదకు సిద్ధమైనప్పుడు కూడా మౌనంగా ఉంటుందని వాక్యంలో రాయబడింది. మౌనముగా ఉంటుందని రాయబడి, అలాగే యేసు ప్రభు కూడా ఆయనకి చీల్చడానికి ఆయనకి కోరలు లేవు, పొడవడానికి ఆయన కొమ్ములు లేవు, చీల్చడానికి కొమ్ములు లేవు, కానీ ఇది చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని పొడవలేదు, ఎవరిని పొడవలేదు. తనని పొడవడానికి వచ్చినటువంటి వారిని కూడా ఆయన పొడవలేదు. తనని గాయపరచడానికి వచ్చిన వారిని కూడా ఆయన గాయపరచలేదు. ఆయన కొరడాలతో కొట్టే వాళ్ళని కూడా తిరిగి కొట్టలేదు. ఆయన మీద శిలువ భారం మోపిన వారిని కూడా ఆయన తిరిగి ఏమీ అనలేదు. ఆయన గడ్డం బట్టి లాగిన వారిని దూషించలేదు. ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నిత్యమైన నిబంధన సంబంధము రక్తము, అమూల్యమైన రక్తము ఆయనలో ఉన్నది. అది అమూల్యమైన నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. ఆయన రక్తములో కోపం లేదు, ఆయన రక్తములో పగ లేదు, ఆయన రక్తములో ద్వేషము లేదు. ఆయన రక్తము దేనికి సూచనో తెలుసునా? మన అపరాధములకు క్షమాపణకి సూచన. ఆయన రక్తం, యేసయ్య రక్తములో ఉన్నది ఏంటంటే క్షమాపణ ఉన్నది. అందుకే ఆయన పొడవగానే ఆయనలో నుండి బయటకు వచ్చింది ఏంటి? రక్తము, నీళ్ళు. ఆయన పొడవగానే రక్తం బయటకు వచ్చిందంటే ఏంటంటే, నన్ను పొడిచావు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని. ఆయన కొరడాతో కొట్టి
ఆయన దేహం మీద ఉన్న చర్మం చాలుగా తున్నబడి కొరడాతో లాగగానే ఆయన దేహంలో నుంచి బయటకు వచ్చింది ఏంటి? రక్తం. నీవు నన్ను కొరడాతో కొట్టావు, నేను నిన్ను క్షమించాను అని. ఆయన మేకులతో కొట్టగానే ఆయన గాయాల నుండి వచ్చింది రక్తం. నీవు నన్ను మేకులతో కొట్టావు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఆయన రక్తం, నేను క్షమించాను అని ఆయన రక్తం బయటకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నది పగ, ద్వేషము, అసూయతో నిండిన రక్తం కాదు. ఆయనలో ఉన్న రక్తం నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తం. అది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. ఏ రక్తము ఆయనలో ఉన్నది కనుకనే ఆ రక్తమును బట్టి యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసు ప్రభు తల్లి ఉంది, ఆయనకి తండ్రి లేడు కానీ తల్లి ఉంది. ఆయన తల్లి కలిగి ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క క్రమంలోనికి వచ్చినప్పుడు తల్లి లేనివాడుగా కనబడాలి, తల్లి లేనివాడుగా కనబడాలి. అయితే ఆయనకు తల్లి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల, అది రక్త సంబంధం గనుక ఆత్మ సంబంధమైన పరిచర్యలు చేయడానికి రక్త సంబంధం అనేది పనికిరాదు. యేసు ప్రభు కూడా వాటిని విడిచిపెట్టి రావాలని యేసు ప్రభు కూడా చెప్పాడు. గనుక ఈ రక్తం అంతా కూడా చూడండి, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా ప్రజల కొరకు చిందించేశాడు. ఒక రక్తపు బొట్టు ఆయనలో ఉన్నట్టయితే ఒక జాతి ప్రజలు రక్షించబడే వాళ్ళు కాదేమో. అందుకే ప్రతి జాతి రక్షణ పొందాలి, ప్రతి వాడు రక్షించబడాలి అని చెప్పి ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన బయటికి పంపాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రక్త సంబంధం తన తల్లిని కూడా పూర్తిగా ఆయన తృణీకరించి ద్వేషించి ఆయన పునరుద్ధరణి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డల, యేసు ప్రభు బ్రతికి ఉన్నంత వరకే ఆయన తల్లి ఆయన పునరుద్ధరణి తిరిగి లేచిన తర్వాత ఆయన తల్లి ఆయనతో మనం కనబడదు. మేడగదిలో ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తాం పరిశుద్ధాత్మ కొరకు. ప్రియమైన వారులారా, గమనించాలి, అలా రక్త సంబంధానికి పూర్తిగా మనం వేరైతేనే మనకు మృతులలో నుండి పునరుద్ధానం అనేది కలుగుతుంది. ఆఖరి రక్తబొట్టు వరకు ఆ నిబంధన రక్తం చిందించాడు గనుకనే ఆ రక్తమును బట్టి ఆయన మృతుల్లో నుండి లేపబడినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక మాట చెప్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడిను. ఆయన ఎలా లేపబడ్డాడు? తండ్రి మహిమ వలన లేపబడ్డాడు. ఇది ఎన్నో విషయం నేను చెప్పేది. ఇప్పుడు 6వ విషయం చెప్తున్నా. దేవుని యొక్క మహిమ ఆయనలో ఉన్నది కనుక ఆ మహిమ వలన ఆయన ఏమంటే ఆయన లేపబడ్డాడు. దేవుని యొక్క మహిమ అనేది లేకపోతే మనకి పునరుద్ధానం అనేది కూడా కలగదు. ఆయన మహిమ మనలో ఉంటేనే మనకు పునరుద్ధానం కలుగుతుంది. యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు దేవుడు ఆయన్ని మహిమపరిచాడు. దేవుని యొక్క మహిమ ఆయన కలిగింది ఆయన రూపాంతరం చెందినప్పుడు. ఆ మహిమ ఎలా యేసు ప్రభు ఆ మహిమను ఆయన ధరించుకున్నారు అంటే అదే యేసు ప్రభువే చెప్తారు లూకాసు వార్త. లూకాసు వార్త 24వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? క్రీస్తు ఈలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించటం అగత్యము కాదా? యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడంటే మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? మోషే ప్రవక్తలు ఎంతమంది యేసు క్రీస్తు యొక్క శ్రమను గురించి, మహిమను గురించి, పునరుద్ధానం గురించి ప్రవచించలేదు. అలా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలను నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు శ్రమపడి 3వ దినమున తిరిగి లేపబడి మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా? ఆయన శ్రమపడినప్పుడే మహిమను పొందాడు. శ్రమల ద్వారా మనం మహిమను పొందుతాం. అదే పౌలు అనేది, నా శ్రమ నాకు శ్రమగా అనిపించలేదు, ఈ శ్రమలన్నీ నాకు మహిమను కలుగ చేయుచున్నవి. శ్రమ పడితేనే మహిమ ఉంటుంది, శ్రమ లేకపోతే మహిమ ఉండదు. యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు కనుకనే ఆయన మహిమను పొందాడు. ఆ మహిమే ఆయన పునరుద్ధానడానికి సహాయమైంది.
నీవు ఈ రోజున శ్రమ పడితే ఆ శ్రమల ద్వారా దేవుని మహిమను పొందుతావు. శ్రమ లేకపోతే మహిమ లేదు. మహిమ లేని సేవలు, మహిమ లేని విశ్వాస జీవితం మనం చేయకూడదు. మహిమ లేకుండా కూడా బ్రతకచ్చు, మహిమ లేకుండా కూడా బ్రతకచ్చు, మహిమ లేకుండా కూడా జీవించవచ్చు. కానీ అవన్నీ పునరుద్ధానం కలగవు. వాటికి పునరుద్ధానం అనేది ఉండదు. పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఒకటి జీవ పునరుద్ధానం, తీర్పు మహిమ కలిగిన దానికి జీవ పునరుద్ధానం ఉంటుంది, మహిమ లేని దానికి తీర్పు పునరుద్ధానం ఉంటుంది. మన జీవ పునరుద్ధానంలో పాలు పొందేవారు ధన్యులని చదివాం. జీవ పునరుద్ధానములను పాలు పొందాలంటే నువ్వు శ్రమపడి మహిమను పొందాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమపడి మహిమను పొందుతావో అప్పుడే నువ్వు జీవ పునరుద్ధానంలో కనబడతావు. లేకపోతే తీర్పు పునరుద్ధానానికి వస్తావు. మనం తీర్పులోకి వెళ్ళకూడదు. మన జీవ పునరుద్ధానంలోనే ప్రభు రాకల్లో 2వ వరుసలోనే మనం కొనిపోబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకే మనం శ్రమ పడాలి. దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు? కొంతమంది క్షయమైపోయే వాటి కొరకు శ్రమ పడుతున్నారు, కొంతమంది శరీర సంబంధమైన వాటి కొరకు శ్రమ పడుతున్నారు. మార్త చెప్పింది, నేను ఎంత శ్రమ పడుతున్నాను, నీకు చింత లేదా అని చెప్పింది. దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు? దేని కొరకు నువ్వు కష్టపడుతున్నావు? ఆమె శరీరానికి ఆహారం అవసరం కనుక దాని కొరకు ఆమె శ్రమ పడుతుంది. అది కాదంటలేదు, కానీ దేవుని మాటలు వినాలి. ప్రియమైన దేవుని బిడలారా, కొంతమంది నశించిపోయే దాని కొరకు శ్రమ పడుతున్నారు, అవసరం లేని వాటి కొరకు శ్రమ పడుతున్నారు. కానీ మనం శ్రమ పడాల్సింది దేవుని మహిమ కొరకు మనం శ్రమ పడాలి. దేవుని మహిమ కొరకు మనం శ్రమపడి ఆయన మహిమను మనం ధరించుకుంటే ఆ మహిమ పునరుద్ధానం కలుగచేస్తుంది. యేసు ప్రభు శ్రమపడ్డాడు, ఆయన మహిమపరచబడ్డాడు, ఆయన మహిమను పొందాడు. ఆ మహిమే ఆయన పునరుద్ధానముల నుండి లేపినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. లేఖనముల ప్రకారం యేసు ప్రభుని లేపింది ఏంటంటే లేఖనం. లేఖనం అంటే వాక్యం. యేసు ప్రభుని లేపింది లేఖనం. వాక్యము చేత యేసు ప్రభు లేపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభును గూర్చిన లేఖనాలే యేసు ప్రభు నెరవేర్చాడు కనుకనే ఆ లేఖనమే ఆయన లేపింది. మనం లేపేది ఏంటో తెలుసునా? మనకు కూడా పునరుద్ధానం కలగజేసేది నిన్ను గూర్చి నన్ను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంకల్పం రాయబడింది. ఆయన సంకల్పం రాయబడింది మన శరీరంలో నెరవేర్చబడితేనే మనకు పునరుద్ధానం కలుగుతుంది. యేసు ప్రభును గూర్చిన లేఖనం ఆయనలో నెరవేర్చబడింది. ఆయనే చెప్తారు చూడండి, హెబ్రీ పత్రికలో యేసు ప్రభు ఏం చెప్పారంటే 10వ అధ్యాయం 7వ వాక్యం. హెబ్రీ పత్రిక గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథము చుట్టలో లేఖనం ఏమి రాయబడిందో ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. దేవా నన్ను గురించి గ్రంథము చుట్టలో రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుట కొరకు నేను వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడల, యేసు ప్రభు లేఖనం ఎలా నెరవేర్చాడంటే తండ్రి చిత్తము ఎలాగున రాయబడి ఉన్నదో అలాగే దేవుని చిత్తము నెరవేర్చాడు. దేవుని చిత్తము నెరవేర్చిన వాడికే పునరుద్ధానం కలుగుతుంది. యేసు ప్రభు అదే చెప్పాడు, ప్రభు ప్రభు అనే పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తము లేకుండా దయ్యాలు ఎలగొట్టిన ఒక గుంపు వచ్చారు అక్కడికి. తండ్రి చిత్తము లేకుండా ప్రవచనాలు పలికిన ఒక గుంపు వచ్చారు. తండ్రి చిత్తము చేయకుండా అద్భుతాలు చేసిన మరొక గుంపు వచ్చారు. మేము అద్భుతాలు చేశాం, మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, మేము పరలోకానికి వస్తామంటే ప్రభు అంటున్నాడు, మీరెవరో మిమ్మల్ని నేను ఎరగనంటున్నాడు. ఎందుకు ఎరగనన్నాడంటే లేఖనము నెరవేర్చలేదు. ఏమి నెరవేర్చలేదు? వాళ్ళు లేఖనం నెరవేర్చలేదు. వారిని గూర్చిన దేవుని సంకల్పం వారు నెరవేర్చలేదు.
అద్భుతాలు చేశారు, అద్భుతాలు చేశారు, మహిమగల కార్యాలు చేశారు. లేఖనం నెరవేరకపోతే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. లేఖనం ఎలా ఉందో అలా నెరవేరితేనే ప్రభు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎడ్లకి కాలు జారినందున ఉజ్జా ఏం చేశాడు? చెయ్యి చాపి మందసం పడిపోతుంటే పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? చనిపోయాడు. పడిపోయే మందసాన్ని పట్టుకున్నాడు. మంచే కాదా? మంచి పని చేశాడు. మంచి పని చేసిన దానికి కూడా ఎందుకు చచ్చిపోయాడు? మంచి పని చేసిన దానికి కూడా ఎందుకు చనిపోయాడు ఆయన? మందసాన్ని ఎవరు పట్టుకోవాలి? మందసాన్ని ఎవరు ముట్టుకోవాలి? మందసాన్ని ఎవరు మోయాలి? అవి లేఖనాలు ఉన్నాయి. ఎవరు పట్టుకోవాలి, ఎవరు ముట్టుకోవాలి, ఎవరు మోయాలి, ఎవరు మందసాన్ని తీసుకెళ్ళి లేఖనాలు ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే పడిపోతుందని చేయి మందసాన్ని పట్టుకున్నాడు. మంచి చేశాడు, మంచి పని చేశాడు, అయినా చచ్చిపోయాడు. ఎందుకో తెలుసునా? మంచి పనులు చేసినా చచ్చిపోతున్నారు. ఎందుకు అంటే లేఖన ప్రకారం చేయట్లేదు. లేఖన ప్రకారం అద్భుతాలు జరిగించలేదు. లేఖన ప్రకారం దయ్యాలు వెళ్ళగొట్టలేదు. లేఖన ప్రకారం ప్రవచనాలు చెప్పలేదు. దేవుని చిత్త ప్రకారం చేయలా. ప్రియమైన దేవుని బిడ్డల, చూడండి, అతను మందసాన్ని పడిపోతుంటే పట్టుకున్నాడంటే అతనికి ఒక ఆసక్తి ఉంది. మందసం పడకూడదు, కాపాడుకోవాలని ఒక ఆసక్తి ఉంది. చాలామందికి ఆసక్తి ఉంటుంది. నేను మందిరానికి అది చేయాలని, మందిరానికి ఇది చేయాలని ఆసక్తి ఉంటుంది. కానీ లేఖనానుసారంగా ఉండాలి ఆసక్తి. ఫీనెహాసు ఉన్నాడు. ఒక ఇశ్రాయేలు మిద్యానీయుడిని తీసుకొచ్చి అతను పాపం చేస్తుంటే ఈటితో పొడి చంపాడు ఇద్దరిని. ప్రభు అన్నాడు, నాకు ఏదైతే ఆసక్తి కలిగి ఉన్నానో ఫీనెహాసు కూడా అదే ఆసక్తి కలిగి ఉన్నాడు. లేఖన ప్రకారం చేశాడు. అందుకే సమాధానార్థమైన నిబంధన ఫీనెహాసుకు నేను స్థిరపరుస్తానని దేవుడు చెప్పాడు. చంపడం మంచిదా? ఇద్దరిని చంపేశాడు ఆయన. అది మంచిదా? చంపడం మంచిది కాదు. కానీ అది లేఖనం, పాపాన్ని పరిహరించడం. లేఖన ప్రకారం చేశాడు గనుక సమాధాన సంబంధమైన నిబంధన స్థిరపరచబడింది. ఈయనేమో లేఖన ప్రకారం చేయకుండా మంచి పని చేశాడు, ఈయన చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డల, మనము ఏ పని చేసినా లేఖన ప్రకారం చేయాలి. యేసు ప్రభు ఏ దయ్యాలు వెళ్ళగొట్టినా, ఏ సేవ చేసినా ఆయన ప్రసంగించేటప్పుడు ఇది లేఖనం నెరవేరునట్లు జరిగింది, ఇది లేఖనం నెరవేరునట్లు జరిగింది, ఇది లేఖనం 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 తండ్రి చిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను మృతులలో నుండి లేపేంటి? లేఖనమే లేపి తండ్రి చిత్తమే లేపబడ్డాడు. తండ్రి చిత్తం చేశాడు గనక వాక్యము చేత లేపబడ్డాడు. మొదటి పునరుద్ధానములో మొదటి వరుస క్రీస్తు. ఆయన లేపబడటానికి 7 కారణాలు చెప్పారు. ఇప్పుడు రెండో వరుస ఎవరు? రెండో వరుస ఆయన వారు. రెండో పునరుద్ధానం కాదు, రెండో వరుస ఆయన వారు. ఆయన వారు అంటే సంఘములో సంపూర్ణపరచబడిన వారు. ఆయన వచ్చినప్పుడు వారు లేపబడతారు. ఇప్పుడు వరకు నేను చెప్పింది మొదటి పునరుద్ధానంలో ఒక వరుసే చెప్పాను. ఇప్పుడు రెండో వరుస నేను చెప్పినట్టయితే మీరందరూ వండుకున్నవన్నీ ఆరిపోతాయి. ఇంకా ప్రభు చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు ఈ రెండో వరుస, మూడో వరుస, 4వ వరుస, 5వ వరుస మొదటి పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. 6-7 వరుసలో రెండో పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. అవి కూడా నేను తర్వాత ఎప్పుడైనా దేవుడు సమయం అనుకూలపరిస్తే నేను మీకు చెప్తాను. దేవుని మహిమ కలుగునుగాక. కనుక ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు. ఆయన వారు లేపబడబోతున్నారు. ఆయన వారు అంటే సంఘములో సంపూర్ణ సిద్ధి చెందినటువంటి వారు. గమనించండి, సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనబడుతుంది మనకి. ఆమె ఒక మగ శిశువును కనగానే ఆ మగ శిశువు దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళిపోయాడు. ఆమె అరణ్యానికి కొనిపోబడింది. అంటే ఆమె విడిచిపెట్టబడింది. ఆమె కన్న శిశువు మాత్రమే దేవుని సింహాసనానికి వెళ్ళిపోయింది. ఈ సంఘము ఒక స్త్రీని పోలి ఉన్నది. ఈ సంఘము ఒక మగ శిశువును కనాలి. దేవుని సింహాసనం దగ్గరికి ఆయన కొనిపోబడతాడు. ఆ స్త్రీ మాత్రం విడిచిపెట్టబడుతుంది. అంటే సంఘములో ఇప్పుడు 2 అనుభవాలు చూస్తున్నాం. ఒకటి మగ శిశువుగా మారి ఎత్తబడేవాళ్ళు, స్త్రీగా ఉండి విడవబడేవాళ్ళు. మగ శిశువుగా మారి ఎత్తబడే వాళ్ళు ఎవరంటే జయ జీవితం చేసిన వారు. వాళ్ళు పాపమును జయించిన వారు, వాళ్ళు శాపమును జయించిన వారు, శరీరమును జయించిన వారు, లోకమును జయించిన వారు, మరణమును జయించిన వారు, అపవాదిని జయించిన వారు, పాతాళమును జయించిన వారు. పునరుద్ధానం చెంది వాళ్ళు కొనిపోబడే వాళ్ళే జయించిన వారు సింహాసనం దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు అదే చెప్పాడు.
నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను, జయించిన వారిని కూడా నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి జయించిన వారు మగ శిశువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఉంది కదా, ఆమె విడవబడింది, ఆమె జయించలేకపోయింది. కానీ ఆమెలో ఒక శిశువు ఉన్నాడు, ఆయన మాత్రమే జయించాడు. ఎప్పుడైతే ఆమె శిశువు అలా కొనిపోబడ్డాడో, ఆమెలో నుండి ఆ సంఘము నుండి ఆ మగ శిశువు వెళ్ళిపోయాడో, ఆమె ఇక చంద్రుడి మీద నిలబడలేదు, సూర్యుని ధరించుకోలేదు. ఇక ఆమె ఏమైందంటే అక్కడి నుంచి దిగిపోయింది. జయించిన వారు వెళ్ళిపోగానే ఈమె పడిపోయిన స్థితికి వచ్చింది. ఇక కృపలో లేదు, ఇక సూర్యుని గురించిన, యేసుని గురించిన ఉపదేశాలు లేవు, అపోస్తలుల ఉపదేశాలు లేవు, యేసుని గురించిన ప్రకటన లేదు. ఆమెకు శ్రమలు మొదలయ్యాయి. అది విడవబడిన సంఘం, అది శ్రమల కాలంలో ఉండే సంఘం. మగ శిశువే కొనిపోబడ్డాడు, సింహాసనం మీద ఆసీనుడయ్యాడు, ఇనుపదండం చేతబట్టాడు, ఏలబోతున్నాడు. గనుక మనం అందరం కూడా జయించిన మగ శిశువులో ఉండాలి, విడవబడిన స్త్రీలో ఉండకూడదు. నేను జయించిన మగ శిశువులో ఉంటాననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను విడవబడిన స్త్రీలో ఉంటాననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే, మీరందరూ ఎత్తబడాలన్న వాంఛతో ఉండారు, చాలా సంతోషం. మరి మనలో ఉండవలసిన కార్యాలు ఇక్కడ మనం ఒక్కొక్కటి ధ్యానించాం, మన వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటాం.